హలో ఫ్రెండ్స్, టెక్పెడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం ఐఫోన్ లో బాగా పాపులర్ అయిన ఒక ఫీచర్ ని మనం Xiaomi ఫోన్స్ లో అంటే రెడ్మి లేదా MI ఫోన్స్ లో ఏ విధంగా ఉపయోగించవచ్చో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో పూర్తిగా చూడండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఈ వీడియోకి మనం కేవలం 300 లైక్స్ టార్గెట్ గా పెట్టుకుందాం. వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసినట్టయితే చాలా ఈజీగానే మనం ఈ టార్గెట్ రీచ్ అయిపోవచ్చు. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు ఒక కొత్త యాప్ ఇన్స్టాల్ అయ్యి కనిపిస్తుంది. యాక్చువల్ గా ఇలాంటి యాపే ఇంతకుముందు నేను నా రెడ్మీ నోట్ 3 లో కూడా ఇన్స్టాల్ చేసుకుని ట్రై చేశాను, కానీ అది సరిగ్గా పనిచేసేది కాదు. కానీ ఈ కొత్త అప్లికేషన్ మాత్రం బాగానే పనిచేస్తుంది. ఈ అప్లికేషన్ నేమ్ Mimoji. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఇది ఫుల్ గా ఇంగ్లీష్ లో లేదు, మీకు అక్కడక్కడ రష్యన్ లాంగ్వేజ్ కూడా కనిపిస్తుంది అనమాట. మీరు ఐఫోన్ లో ఈ ఫీచర్ గురించి చూస్తుంటే మాత్రం మీకు దీని గురించి ఐడియా ఉంటుంది. లేనట్టయితే మాత్రం మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ లోంచి మీరు ఏదైనా కానీ ఒక సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే ఇది మీ ఫోన్ కెమెరా ఉంటుంది కదా, ఫోన్ కెమెరా త్రూ ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. అంటే మీరు కళ్ళు మూసినా హెడ్ ఈ విధంగా మూవ్ చేసినా గానీ దానికి తగ్గట్టుగా ఇది రెస్పాండ్ అవుతుంది. రెస్పాండ్ అవడం మాత్రమే కాదు, మీరు కావాలనుకుంటే ఇది రికార్డ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్టయితే కంటిన్యూస్ గా ఇక్కడ మీకు మౌత్ మూవ్ అవుతూ కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే నేను మాట్లాడుతూ ఉన్నాను కదా, దానికి తగ్గట్టుగా ఇది మూవ్ చేస్తుంది అనమాట. అలాగే మీరు ఇది రికార్డ్ చేయాలనుకుంటే సింపుల్ గా ఇక్కడ ఉన్న రికార్డ్ బటన్ పై ట్యాప్ చేయండి చాలు, ఇది రికార్డింగ్ స్టార్ట్ చేస్తుంది. మీరు రికార్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు హెడ్ మూవ్ చేసినా, ఐస్ ఓపెన్ చేసినా, క్లోజ్ చేసినా, మాట్లాడుతున్నా అంతా కూడా రికార్డ్ అవుతుంది. రికార్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ప్లే అవుతుంది అనమాట. ప్లే కంటిన్యూస్ గా అయిన తర్వాత ఆగిపోతుంది. మీరు మళ్ళీ ప్లే చేయాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న బటన్ కనిపిస్తుంది, ఇక్కడ ట్యాప్ చేయండి చాలు, ఇది రికార్డింగ్ స్టార్ట్ చేస్తుంది. మీరు రికార్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు హెడ్ మూవ్ చేసినా, ఐస్ ఓపెన్ చేసినా, క్లోజ్ చేసినా, మాట్లాడుతున్నా అంతా కూడా చూసారు కదా, ఈ విధంగా హెడ్ మూవ్మెంట్ తో పాటు అంతా కూడా రికార్డ్ చేస్తుంది అనమాట. అంతేకాదు ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ సెలెక్ట్ అయి ఉండడం వల్ల మనకి నా ఒరిజినల్ వాయిస్ విన్నాం. అలాగే మీరు ఇక్కడ ఉమెన్ అని సెలెక్ట్ చేస్తే మీకు ఒక ఉమెన్ గొంతుతో ఈ వాయిస్ అంతా కూడా వినిపిస్తుంది అనమాట. నేను ఇక్కడ ఉమెన్ పై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ మెన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ యాప్ పనిచేస్తుంది అనమాట. అంతేకాదు మీరు ఇక్కడ బ్యాక్ బటన్ పై ట్యాప్ చేసినట్టయితే ప్రీవియస్ స్క్రీన్ కి వెళ్తారు. అలాగే మీరు ఇక్కడ ఈ సెంటర్ బటన్ ఇక్కడ రష్యన్ లాంగ్వేజ్ లో కొంత రాసింది కదా, ఇక్కడ మీరు ట్యాప్ చేసినట్టయితే మీరు రికార్డ్ చేసింది మీ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఇక మీరు దీన్ని షేర్ చేయాలనుకుంటే ఇక్కడ షేర్ బటన్ పై ట్యాప్ చేసి మీ ఫోన్ లో ఉన్న యాప్స్ ఉపయోగించుకొని షేర్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యాప్ పనిచేస్తుంది. ఈ యాప్ కి సంబంధించిన డౌన్లోడింగ్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ యాప్ నచ్చిందో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.